Jesus said యేసు సెలవిచ్చి ఉన్నారు in John 14 and verse 18, యోహాను సువార్త 14:18 వచనం, my children, నా యొక్క బిడ్డలారా, I will not leave you as orphans in this world. నేను మిమ్మును ఈ లోకములో అనాథలుగా విడిచిపెట్టను. I will not leave you comfortless in this world. ఈ లోకములో ఆదరణ లేకుండా మిమ్మును విడిచిపెట్టను. I will not leave you lonely and alone in this world. ఈ లోకములో ఒంటరి వారిగా ఏకాకులుగా మిమ్మల్ని విడిచిపెట్టను. He said in John 16:19 and 20, యోహాను సువార్త 16, 19, 20లో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, my children, నా యొక్క బిడ్డలారా, I Jesus will come to you. యేసు అనే నేను మీ చెంతకు వచ్చేదను. When I come to you, నేను మీ చెంతకు వచ్చినప్పుడు your sorrow will turn into joy. మీ దుఃఖమంతయు కూడా సంతోషముగా మార్చబడిపోతోంది. I will not leave you as orphans. నేను మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను. I will come to you. నేను మీ యొద్దకు I వచ్చేదను. will come to you. నేను మీ యొద్దకు వచ్చేదను. I will heal you. నేను మిమ్మును I స్వస్థపరచెదను. will remove your sins. నేను మీ పాపములను తొలగించెదను. I will do good to you. నేను మీకు మేలు జరిగించెదను. I will build the lonely into families. నేను ఏకాంగులను సంసారులుగా నిర్మాణము చేసేదను. I will turn your crooked paths in your life. నేను మీ జీవితంలో ఉన్న వంకర మార్గములన్నిటినీ సరిచేసేదను. I will give you treasures that are hidden. నేను దాచబడిన నిధులను మీకు అనుగ్రహించెదను. I will give you riches. నేను మీకు ఐశ్వర్యమును అనుగ్రహించెదను. I will turn your sorrow into joy. నేను మీ విచారం అంతటినీ సంతోషముగా మార్చివేసేదను. I will give you my peace. నేను నా శాంతిని మీకు I అనుగ్రహించెదను. will give you my life. నా యొక్క జీవము మీకు ఇచ్చేదను. I will give you my resurrection. నా పునరుద్ధానమును మీకు అనుగ్రహించెదను. I will restore everything that you have lost in double measure. మీరు కోల్పోయిన సమస్తమును రెండింతలుగా మీకు మరలా పునరుద్ధరించెదను. In the same place where you have gone through shame, I will give you praise. I will give you honor, my children. నా బిడ్డలారా, ఏ ప్రాంతంలో మీరు అవమానం పొంది ఉన్నారు, అదే ప్రాంతంలో మీకు ఘనతను, ఖ్యాతిని, మంచి పేరును తెప్పించెదను. I, Jesus, will never leave you. యేసు అనే నేను ఎప్పటికీ మిమ్మును విడువను. I will never forsake you. నేను ఎప్పటికీ మిమ్మును ఎడబాయను. I will come to you. నేను మీ యొద్దకు I వచ్చేదను. will come to you. నేను మీ యొద్దకు I వచ్చేదను. will come to you. నేను మీ యొద్దకు వచ్చేదను. I will not leave you as orphans in this world. నేను మిమ్ముని ఈ లోకములో అనాథలుగా విడిచిపెట్టను. This is what Jesus says to you this afternoon. ఈ మధ్యాహ్నం ఈ మాటలు యేసు మీకు తెలియచేయుచు ఉన్నారు. You are not an orphan in this world. మీరు ఈ లోకములో అనాథల వంటి వారు కారు. Jesus is coming to you. యేసు మీ యొద్దకు వస్తూ ఉన్నారు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Why Jesus comes to us? యేసు మన చెంతకు ఎందుకు రానయ్యున్నారు? Why he should come to you and me? ఆయన మీ యొద్దకు, నా యొద్దకు ఎందుకు రావాలి? It is because he has made a blood covenant with us. ఎందుకనగా ఆయన మనతో రక్త నిబంధనను చేసి ఉన్నారు. He has made a covenant with blood. ఆయన నిబంధనను రక్తముతో చేసి ఉన్నారు. In Luke chapter 22 and verse 20, Jesus says, లూకా సువార్త 22:20 యేసు ఏమన్నారంటే, I am shedding my blood on the cross for you, so that through my blood, holy blood, I'll make a covenant with you to make you my child. నేను శిలువలో చెందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మిమ్మును నా యొక్క బిడ్డలుగా చేసుకునే నిమిత్తమై నేను మీతో ఒక నిబంధన చేయుచున్నాను అని సెలవిచ్చారు. Yes, blood unites people. అవునండి, రక్తము ప్రజలను ఏకము చేస్తోంది. Blood unites a family. రక్తము ఒక కుటుంబమును సమైక్యంగా చేస్తోంది. So the Almighty God came in the form of Jesus as a man. కనుక సర్వశక్తిగల దేవుడు నరునిగా యేసు యొక్క రూపములో ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. He shed his blood on the cross. ఆయన సిలువలో రక్తమును చెందించి ఉన్నారు. And with that blood, he was crying out, forgive the people of their sins and make them my sons and daughters. ఆ రక్తము చేతనే నా యొక్క బిడ్డల పాపములను మీరు క్షమించి వారిని నాకు కుమార్తెలుగాను వారిని నాకు కుమారులుగాను చేయండి అని అంటున్నారు. Today, my brother, ఈ రోజున నా సోదరుడా, today, my ఈ sister, రోజున నా సహోదరి, my darling నా children, ప్రియమైన బిడ్డలారా, if you tell Jesus,
Lord, I believe and I want to make a covenant with you, Lord. యేసయ్యా నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను, నీతో నిబంధన చేయగోరుతున్నాను అన్నట్లుగా మీరు ప్రభుతో చెప్పినట్లయితే, as you tell him, cleanse my blood from my sins, నా యొక్క పాపములను బట్టి నా యొక్క రక్తమును శుద్ధీకరించమని మీరు చెప్పినట్లయితే, in 1 John 1:7 the Bible says, మొదటి యోహాను 1:7 బైబిల్ ఏమని the చెప్తోందంటే, blood of Jesus Christ cleanses us from all sin. యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుంచి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తోంది. The covenant of the blood of Jesus will come and cleanse you and unite you with him as his child. యేసు యొక్క నిబంధనతో కూడిన రక్తం మీ యొద్దకు వచ్చి మిమ్మును శుద్ధీకరించి దేవుని యొక్క బిడ్డలుగా ఆయనతో మిమ్ములను ఐక్యపరుస్తోంది. In John 1:12 the Bible says, యోహాను సువార్త 1:12 బైబిల్ చెప్తోంది, everyone who believes in Jesus, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరును కూడా he gives you the power to become God's child. దేవుని బిడ్డలుగా మార్చబడ్డానికి తగిన అధికారమును ఆయన ఇస్తూ ఉన్నారు. Today you can become God's ఈ child. రోజున మీరు దేవుని బిడ్డగా మార్చబడవచ్చును. God's child. దేవుని బిడ్డగా, God's child. దేవుని బిడ్డగా. When you cry to Jesus to ask him to forgive your sin, మీ పాపములను క్షమించమనే రీతిగా మీరు ఆయనను అడగడం కోసమై మొర్రపెట్టి ఉన్నప్పుడు he will come to you. ఆయన మీ యొద్దకు వస్తారు. Wash your sins with his blood మీ పాపములను తన రక్తముతో శుద్ధీకరిస్తారు. and make a covenant with his holy blood with you, తన పరిశుద్ధ రక్తము చేత ఆయన మీతో నిబంధన చేస్తారు. and you will become God's child. మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు. You can throw away everything else, మిగిలినవన్నీ కూడా మీరు విసిరి పారవేయవచ్చు. every sin, ప్రతి పాపమును, every addiction, ప్రతి వ్యసనమును, everything of the world, లోకపరమైన సమస్తమును, and he will connect you with himself. ఆయన మిమ్మును స్వయంగా తనతో అనుసంధానం చేసుకుంటారు. He will come to you every moment and say, I will not leave you as an orphan. From now on, you are my son, you are my daughter. ప్రతి క్షణము ఆయన మీ చెంతకు వచ్చి, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీరు నాకు కుమారులు అంటారు, మీరు నాకు కుమార్తెలు అంటారు. He will call you by name. ఆయన మిమ్మును పేరు పెట్టి పిలుస్తారు. You will become like Jesus. మీరు యేసు వలె మార్చబడతారు. This is the greatest blessing you can have. ఇటువంటి గొప్ప ఆశీర్వాదమును మీరు కలిగి ఉండవచ్చును. Just like your father. అక్షరాల ఒక తండ్రి వలెనే. Many years ago, చాలా సంవత్సరాల క్రితం there was a little boy who used to see a football team play all the time. ఒక చిన్న బాబు ఎల్లప్పుడూ కూడా ఫుట్బాల్ టీం ఆడుతూ ఉంటే చూస్తూ ఉండేవాడు. When the ball runs outside, he'll go get the ball and throw it inside. ఈ బాల్ బయటకి విసిరివేయబడ్డప్పుడల్లా కూడా ఇతను పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని తీసుకొచ్చి టీం దగ్గరికి విసురుతుండేవాడు. He was doing this for several months and years. అతడు అనేక నెలలుగా, సంవత్సరాలుగా ఆ రీతిగా చేస్తూ ఉన్నాడు. And one day he was missing. ఒక రోజున అతను కనబడలేదు. The captain of the team asked, where is he? టీం కెప్టెన్ అడుగుతూ ఉన్నాడు, ఆ బాబు ఎక్కడా? Somebody said he has got into an accident, he is in the hospital. ఎవరో చెప్పారు ఆ బాబుకి ఆకస్మిక ప్రమాదమైంది, ఆసుపత్రిలో ఉన్నాడని. The captain ran to the hospital. కెప్టెన్ గారు పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్ళాడు. And they were saying, this young boy is dying, somebody should give him blood. వారు అంటూ ఉన్నారు, ఈ చిన్న పిల్లవాడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఎవరైనా బాబుకు రక్తం ఇవ్వాలి అని చెప్తున్నారు. The captain said, test my blood. కెప్టెన్ అన్నాడు కదా, నా రక్తాన్ని పరీక్షించండి. It was the same group as the group of that little boy. ఆ చిన్న బాబు యొక్క ఏ గ్రూపో ఇతంది కూడా రక్తం అదే గ్రూప్. He gave his blood. అతను తన రక్తం ఇచ్చాడు. And the boy was saved. ఆ బాబు ఆ విధంగా రక్షించబడ్డాడు. He came back. తిరిగి మరలా వచ్చాడు. And everybody rejoiced. అందరూ కూడా ఎంతగానో ఆనందించారు. And after several years, అనేక సంవత్సరాల తరువాత one day there was an important match. ఒక రోజున చాలా కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. The captain could not come. కెప్టెన్ రాలేకపోయారు. He could not play. అతడు ఆడలేకపోతున్నాడు. So they said, hey, young man, you have seen us play for several years. Come, you just stand there and we will all play. కనుక వారేమన్నారంటే, కుర్రవాడా, నువ్వు అనేక సంవత్సరాలుగా మేము ఆడుతూ ఉంటే చూస్తున్నావు కనుక అతను రాని స్థలంలో నువ్వు వచ్చి కేవలం నిలబడు చాలు, మేము So ఆడేస్తాం. they got him into the team. కనుక వారు అతన్ని బృందంలోనికి తీసుకున్నారు. But when the game began, అయితే క్రీడ ఆరంభం కాగానే he began to play so well. అతడు చాలా బాగా ఆడడం ప్రారంభించాడు. And he hit the winning goal. అతడే గెలిచే గోల్ చేయడం కూడా జరిగింది. Everybody jumped, అందరూ కూడా గంతులు వేశారు. carried him, అతన్ని పైకెత్తి మోశారు. and said,
how beautifully he played. నువ్వు ఎంత చక్కగా ఆడుతున్నావు అంటున్నారు. Somebody said he's playing just like the captain. ఎవరో అన్నారు అతను అక్షరాల కెప్టెన్ లాగే ఆడుతున్నాడు. And somebody said, ఎవరో ఏం చెప్పారంటే, you know why? ఎందుకో తెలుసా? Because the captain's blood is running into this little boy. ఎందుకనగా కెప్టెన్ గారికి సంబంధించిన రక్తం ఈ చిన్న బాబులో ప్రవహిస్తుంది అని చెప్పారు. Today our captain Jesus Christ has shed his blood for you. ఈ రోజున మన కెప్టెన్ యేసుక్రీస్తు మన కోసమై రక్తమును చిందించి ఉన్నారు. Open your heart. హృదయమును తెరవండి. Tell him, Lord, ఆయనతో చెప్పండి, ప్రభువా, cleanse me with your blood. నన్ను మీ రక్తముతో శుద్ధీకరించండి. I don't want anything else in this world. I want to be God's ఈ child. లోకములో మరి నాకేది అక్కరలేదు, నేను దేవుని బిడ్డగా ఉండగోరుచున్నాను. He will transform you right now. ఆయన ఇప్పుడే మిమ్మును రూపాంతరపరచెదరు. He will give you a new life. ఆయన మీకు నూతన జీవమునిచ్చెదరు. I just read a wonderful testimony. నేను అద్భుతమైన ఒక సాక్ష్యాన్ని చదివి ఉన్నాను. This is from a person called Pukashe Puko from Kohima, Nagaland. కోహిమా, నాగాలాండ్ నుంచి పుకాషే పుకో అనే వ్యక్తి యొక్క సాక్ష్యం. He gave his life to Jesus in 1973. 1973 సంవత్సరంలో అతడు తన జీవితాన్ని యేసుకు సమర్పించి ఉన్నారు. But then he got a job in the army. అయినప్పటికీ సైన్యంలో ఉద్యోగం పొందుకున్నాడు. When he went to the army, అతడు సైన్యానికి వెళ్ళి ఉన్నప్పుడు he began to drink along with others. అతడు ఇతరులతో కలిసి మద్యాన్ని సేవించడాన్ని ఆరంభించి ఉన్నాడు. He became a drunkard. తద్వారా అతను మద్యపాని అయిపోయాడు. He lost his anointing. తన అభిషేకాన్ని కోల్పోయాడు. The fear of death was tormenting him. మరణ భయం అతన్ని ఎంతగానో పీడించేస్తోంది. Day and night he couldn't sleep. దివరాత్రములు నిద్ర పట్టడం లేదు. After 24 years he got discharged from the army. 24 సంవత్సరాల తర్వాత సైన్యం నుంచి అతడు విడుదల చేయబడ్డం జరిగి ఉన్నది. He came home. అతడు తిరిగి ఇంటికి వచ్చాడు. No job. ఉద్యోగం లేదు. Only drinking. కేవలం మద్యపానమే. 2 years unemployed. 2 సంవత్సరాలు నిరుద్యోగిగా ఉన్నాడు. He could not sustain his family. అతడు తన కుటుంబాన్ని కొనసాగించలేకపోతున్నాడు. And he was in darkness. The family was in darkness. అతడు అంధకారములో ఉన్నాడు. కుటుంబం కూడా అంధకారములో ఉంచబడిపోయింది. But in 2006, అయితే 2006 సంవత్సరంలో and he attended the meeting with his son. అతడు తన కుమారునితో కలిసి ఆ సభకు And హాజరయ్యాడు. as I was preaching that day, నేను ఆ రోజున దేవుని యొక్క వాక్యం the బోధిస్తుండగా Holy Spirit convicted him. పరిశుద్ధాత్ముడు అతనిలో He పశ్చాత్తాపం cried కలిగించాడు. out for his sins, తన పాపముల కొరకై అతను ఎంతగానో రోదించాడు. and the Holy Spirit came upon him. పరిశుద్ధాత్ముడు అతని మీదకి And వచ్చాడు. when I prayed for everyone who needed a job that day, ఆ రోజున ఉద్యోగం కావాల్సిన వారందరి కోసం నేను ప్రార్థన చేయుచూ ఉండగా he said, Lord, I want a job and I want to be free from alcohol. అతను అనుకున్నాడు, ప్రభువా, నాకు ఉద్యోగం కావాలి, మద్యపానం నుంచి నేను పూర్తిగా విడుదల And the పొందాలి. Spirit of God came upon him దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చారు. and set him free from the alcoholic addiction. అతనికి మద్యపాన వ్యసనం నుంచి పూర్తి విడుదల అనుగ్రహించారు. 24 years of drinking left in a moment. 24 సంవత్సరాల మద్యపానపు ఆశ ఒక క్షణములో విడిచిపెట్టి And వెళ్ళిపోయింది. not only did God give him a job, in a month's time he got a government job. దేవుడు అతనికి ఉద్యోగాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక నెల రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని అతడు పొందుకోగలిగాడు. And his family became honorable family. అతని కుటుంబం ఘనత వహించిన కుటుంబంగా మార్చబడింది. No drinking. మద్యపానమే The లేదు. father had a government job. తండ్రికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఉన్నది. Children were honored. బిడ్డలు ఘనపరచబడి Then he ఉన్నారు. started watching the Jesus Calls TV programs. ఆ తర్వాత అతను యేసు పిలుచున్నాడు, టీవీ కార్యక్రమాలు And he చూస్తున్నారు. heard me appeal for people to give donations to build the Jesus Calls prayer tower. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపుర నిర్మాణం కోసమే ప్రజల యొద్ద నుంచి నేను విరాళాలు అభ్యర్థిస్తూ ఉన్న సంగతిని అతడు ఆలకించాడు. And I said, build God's house with your offering and God will build your house. నేను చెప్పాను కదా, మీ కానుకలతో దేవుని ఇంటిని నిర్మాణం చేయండి, అప్పుడు దేవుడు మీ ఇంటిని నిర్మాణం So చేస్తాడు. he sent money to build a prayer tower. కనుక ప్రార్థనా గోపుర నిర్మాణానికి అతడు ధనము But పంపించాడు. God honored him. కానీ దేవుడు అతనిని ఘనపరిచి Until ఉన్నారు. then they were in a rented house. అప్పటి వరకు వారు అద్దె ఇంట్లో ఉంటున్నారు. But God made him buy a piece of land after that. అయితే ఆ తర్వాత దేవుడు అతను కొంత భూభాగాన్ని కొనుగోలు చేసేలా Today చేశాడు. they have their own house. ఈ రోజున వారు సొంత గృహమును కలిగి ఉన్నారు. They built God's house. వారు దేవుని యొక్క గృహమును నిర్మాణం చేశారు. God built the family. దేవుడు ఆ కుటుంబాన్ని నిర్మాణం చేశారు. I will not allow you to be an orphan, says Jesus. యేసు సెలవిస్తున్నారు, నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను. I will come to you.
నేను మీ యొద్దకు Today వచ్చేదను. give your life to Jesus. ఈ రోజున మీ జీవితాన్ని యేసుకు He will సమర్పించండి. change your life. ఆయన మీ జీవితాన్ని He will మార్చివేస్తారు. build your life. ఆయన మీ జీవితాన్ని నిర్మాణం చేస్తారు. Because he has made a blood covenant with you. ఎందుకనగా ఆయన మీతో రక్త నిబంధన చేసి ఉన్నారు. Secondly, రెండవదిగా Jesus has made a peace covenant with you. యేసు మనతో శాంతి నిబంధన చేసి ఉన్నారు. In Isaiah 54 and verse 10, యెషయా 54:10 వచనంలో God has made a covenant of peace with you. దేవుడు సమాధాన నిబంధనను మీతో చేసి ఉన్నారు. Mountains may be removed, కొండలు తొలగిపోవచ్చును, but yet God's covenant of peace which he has made with you will never be broken. అయితే ఆయన మీతో చేసిన సమాధానార్థమైన ఆయన యొక్క నిబంధన ఎప్పటికీ కూడా తొలగించబడిపోదు. Troubles may come, కలతలు రావచ్చును, tribulation may come, శ్రమలు రావచ్చును, people may leave you, ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, you may lose your job. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవచ్చును కూడా. The covenant of peace which Jesus has made with you will never be broken. అయితే యేసు మీతో చేసిన సమాధానార్థమైన నిబంధన ఎప్పటికీ బ్రద్దులు కాదు. Jesus says, in this world you will have tribulation, యేసు అంటున్నారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, but I have overcome the world. అయినను నేను ఈ లోకమును జయించి ఉన్నాను, I will make you overcome also. నేను మీరు కూడా జయించేలాగున చేస్తాను. Many are the afflictions of the righteous, నీతిమంతునికి కలుగు ఆపదలు but అనేకములు, the Lord will deliver them out of them all. అయితే ప్రభు వాటన్నిటిలో నుంచి వారిని విడిపిస్తారు. Jesus says in John 14:27, యోహాను సువార్త 14:27లో యేసు ఏమని my చెప్పారంటే, peace I give unto you, my children, నా బిడ్డలారా నా శాంతిని మీకు not అనుగ్రహిస్తాను, as the world gives. లోకం ఇచ్చినట్లుగా కాదు, My peace. నా శాంతిని What ఇస్తాను. is that my peace of Jesus? యేసు యొక్క నా శాంతి అనగా ఏమిటి? It's not a peace which you get when you have a house. ఏదైనా ఒక గృహాన్ని పొందుకున్నప్పుడు వచ్చే శాంతి It's కాదండి. not a peace when you get a job. మీకు ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు వచ్చే It's శాంతి not a కాదు. peace when you get married. మీకు వివాహమైనప్పుడు వచ్చే శాంతి It's కాదు. not a peace when you get a car. ఇది కేవలం కారు కొనుక్కున్నప్పుడు వచ్చే శాంతి కాదండి. All those things after some time will get bored and you will lose the peace. ఇవన్నీ కొద్ది కాలం తర్వాత మనకు విసుగు కలిగిస్తాయి, తద్వారా పొందిన శాంతిని కూడా మనం కోల్పోతాం. But the peace that Jesus gives, కానీ యేసు అనుగ్రహించు శాంతి it will stay within you to be a conqueror in the midst of the greatest trouble in the world. లోకములో అత్యంత ప్రచండమైన సమస్యల్లో మీరున్నప్పటికీ వాటిని మీరు జయించి బయటికి వచ్చేలా చేస్తోంది ఆయన ఇచ్చే శాంతి. Troubles may come, కష్టములు రావచ్చును, people may leave, ప్రజలు విడిచిపెట్టి but వెళ్ళిపోవచ్చును, God will keep you strong in the world through the peace that Jesus gives you. యేసు అనుగ్రహించే శాంతి ద్వారా దేవుడు మిమ్ముని ఈ లోకములో బలవంతులుగా ఉంచనయ్యున్నారు. He will be with you, ఆయన మీతో కూడా ఉంటారు. overcome that trouble and be more than a conqueror. శ్రమలను అధిగమించడానికి, అధికమైన విజయాన్ని పొందడానికి తగిన వారిగా చేస్తారు. Look at Jesus. యేసు వైపు చూడండి. When he did miracles, ఆయన అద్భుతములు చేసినప్పుడు everybody followed him. అందరూ కూడా ఆయన్ని వెంబడించారు. But in the garden of Gethsemane, కానీ గెత్సెమనే తోటలో when he had to go to the cross according to God's will, దేవుని యొక్క చిత్తానుసారముగా ఆయన సిలువ గుండా వెళ్ళవలసి ఉన్నప్పుడు he was alone. ఆయన ఒంటరి వానిగా He ఉన్నారు. had to pray alone. ఆయన ఒంటరిగా He ప్రార్థించవలసి had to వచ్చింది. cry alone. ఆయన ఒంటరిగా రోదన చేయవలసి In వచ్చింది. Luke 22:42-44, లూకాసు వార్త 22:42-44 వరకు his sweat came out as blood ఆయన స్వేదము రక్తము వలె బయటకు వచ్చింది. because there was nobody to comfort him. ఎందుకనగా ఆయన ఆదరించేవారెవ్వరూ కూడా లేరు. Today are you crying alone, my sister? నా సహోదరి, ఈ రోజు మీరు ఒంటరిగా రోదిస్తూ ఉన్నారా? My sister Savitri, you have a throat problem. నా సహోదరి సావిత్రి, మీరు గొంతుకలో సమస్యను కలిగి ఉన్నారు. You have a tumor in your throat. మీ యొక్క గొంతుకలో కణితి ఉండి ఉన్నది. But the greater agony is you are crying alone. అయితే గొప్ప ఆవేదన ఏమిటంటే మీరు ఒంటరిగా రోదిస్తూ ఉన్నారు. There is nobody to comfort you. మిమ్మును ఆదరించేవారు ఎవ్వరునూ కూడా లేరు. Everybody says you are a curse and they have run away. అందరూ కూడా మీరు శాపగ్రస్తులని దూరంగా వెళ్ళిపోయారు. Maybe you are alone. మీరు ఒంటరిగా ఉండి ఉన్నారేమో. When everything was good, people were around you. అన్ని కూడా మంచిగా ఉన్నాడు, ప్రజలు మీ చుట్టూరు కూడా ఉండి ఉన్నారు. But today you are alone. కానీ ఈ రోజు మీరు ఒంటరిగా ఉన్నారు. Today you are suffering alone. ఈ రోజు మీరు ఒంటరిగా బాధపడుతున్నారు. But కానీ Jesus knows that agony. యేసు అట్టి ఆవేదన ఎరిగి ఉన్నారు. In the garden of Gethsemane, గెత్సెమనే తోటలో he cried out alone. ఆయన ఒంటరిగా రోదించారు. His disciples were sleeping. ఆయనకి శిష్యులందరూ కూడా నిద్రపోతున్నారు. But then
అయినప్పటికీ according to Hebrews 9:14, హెబ్రీ 9:14 ప్రకారం the Holy Spirit came upon him. పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు వచ్చారు. And the Holy Spirit comforted him. పరిశుద్ధాత్ముడు ఆయనను ఆదరించి ఉన్నారు. Jesus said, యేసు ఏమన్నారంటే, Father, తండ్రి, not my will, నా యొక్క చిత్తము కాదు, let thy will be done. మీ చిత్తమే జరుగును గాక. I trust you, Lord. నేను నీ యందు నమ్మిక ఉంచాను ప్రభువా. I trust you, Lord. నేను నీ యందు నమ్మిక ఉంచాను ప్రభువా. All the people have run away, ప్రజలందరూ కూడా పారిపోయి but ఉన్నారు, I trust you. కానీ నేను నీ యందే నమ్మిక ఉంచాను. In John 16:32, he says, యోహాను సువార్త 16:32 ఆయన అంటున్నారు, everyone will run away, అందరూ కూడా పారిపోతారు, but my Father will not leave me. కానీ నా తండ్రి నన్ను He విడిచిపెట్టరు. has made a peace covenant with me. ఆయన నాతో సమాధానార్థమైన నిబంధన And he చేశారు. said, Father, let thy will be done. తండ్రి, మీ చిత్తమే సిద్ధించును గాక అని అన్నారు. God's peace came upon him. దేవుని యొక్క శాంతి ఆయన మీదకు వచ్చి He ఉన్నది. rose up. ఆయన పైకి లేచారు. His disciples ran away. ఆయన శిష్యులు పారిపోయారు. He was not afraid. ఆయన భయపడలేదు. His disciple Judas came to kiss him and betray him. ఆయన శిష్యుడైన యూదా వచ్చి ముద్దెట్టుకుని అప్పగించడం కోసమే వచ్చి ఉన్నారు. He was not afraid. ఆయన ఏమాత్రం He భయపడలేదు. was made to stand before the priests. ఆయన ప్రధాన యాజకుని ఎదుట నిలబెట్టబడి ఉన్నారు. And they were giving false witnesses. వారక్కడ తప్పుడు సాక్ష్యములు పలుకుతూ ఉన్నారు. Jesus was not afraid. యేసు భయపడలేదు. He stood before the governor. ఆయన గవర్నర్ ఎదుట అలాగూ నిలిచి ఉన్నారు. And he also humiliated him. అతను కూడా యేసును కించపరిచి ఉన్నారు. Wrong judgment was passed. తప్పుడు తీర్పు అమలు చేయబడింది. Jesus was not afraid. యేసు భయపడలేదు. The women cried at him when he carried the cross. ఆయన సిలువను మోస్తున్నప్పుడు స్త్రీలు ఎంతగానో రోదించి ఉన్నారు. He was not afraid. ఆయన When భయపడలేదు. they nailed him on the cross, ఆయనను సిలువ మీద మేకులు కొట్టినప్పుడు he never cried, oh, it's paining, somebody save me. అయ్యో చాలా నొప్పిగా ఉంది, ఎవరైనా రక్షించండి అని ఆయన కేకలు వేయలేదు. He was not afraid. ఆయన భయపడలేదు. He went on saying and doing God's will. ఆయన దేవుని చిత్తాన్ని పలుకడం చేయడమే కొనసాగించారు. That's why when he was on the cross, అందుచేతనే ఆయన సిలువలో ఉన్నప్పుడు and he said, Father, into thy hands I commend my spirit. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఉన్నారు. I believe, Father, that all things will work unto good when I trust you. తండ్రి, నీ యందే నిరీక్షణ ఉంచినప్పుడు సమస్తమును కూడా మేలు కొరకే సమకూడి జరుగుతాయని నేను ఎరుగుదును. When I love you, నేను నిన్ను ప్రేమించి ఉన్నప్పుడు, when I do everything according to your purpose. నేను సమస్తమును మీ ఉద్దేశానుసారంగా చేసి ఉన్నప్పుడు, The man who crucified Jesus said, this is the Son of God. యేసును సిలువ వేసిన వ్యక్తి సైతము ఏమన్నారంటే, ఇది నిజముగా దేవుని కుమారుడే అని ఉన్నారు. And that's what made Jesus rise up from the dead. అది యేసును మరణము నుంచి తిరిగి లేపి ఉన్నది. That's the power of peace. అది శాంతికి ఉన్న శక్తి, God's peace, దేవుని శాంతి, which makes you resurrect from the worst tribulation in the world. అది మిమ్ముని ఈ లోకముల అతి చెడ్డ శ్రమలో నుంచి కూడా తిరిగి మరలా లేవనెత్తుతోంది. You will not sink in the sorrow of tribulation. మీరు శ్రమలకు సంబంధించిన విచారములో ఏమాత్రం అలాగనే ఇంకిపోరు. Jesus will raise you up. యేసు మిమ్మును పైకి లేపుతారు. And your heart and the heart of Jesus will be united through that covenant of peace. మీ హృదయము యేసు యొక్క హృదయము సమాధానార్థమైన నిబంధన ద్వారా ఐక్యపరచబడతాయి. According to Hebrews 12:14, హెబ్రీ 12:14 you will ప్రకారం have peace with all men. మీరు మనుషులందరితో కూడా సమాధానంగా And ఉంటారు. that is the holiness God expects from you to see him. అటువంటి పరిశుద్ధత మీరు ఆయన్ని చూడడానికి దేవుడు మీ చెంత ఎదురు చూస్తారు. Today that covenant of peace is coming to you. ఈ రోజునటి సమాధానార్థమైన నిబంధన మీ చెంతకొస్తోంది. The founder of the Salvation Army రక్షణ సైన్యానికి సంబంధించిన one day వ్యవస్థాపకుడు was preaching about this peace of Jesus. ఒక రోజున ఇట్టి యేసు యొక్క శాంతి గురించి బోధిస్తూ ఉన్నారు. One man stood up from the crowd ఒక వ్యక్తి జన సమూహములో లేచి నిలిచాడు. and he said, sir, if you are going through the tribulation I am going through, you will not talk about this peace of God. ఆయన అంటున్నాడు కదా, అయ్యా నేను వెళ్తున్న శ్రమలు మీరు కనుక అనుభవిస్తూ ఉన్నట్లయితే ఇట్టి శాంతి గురించి మీరు ఏమాత్రము మాట్లాడరండి. He said, I just buried my wife. నేను ఇప్పుడే నా యొక్క భార్యను భూస్థాపితం చేశాను. I am lonely without my wife. నేను నా యొక్క సతీమణి లేకుండా ఒంటరిగా ఉన్నాను. How can I have peace? నేను ఏ విధంగా శాంతిని కలిగి ఉండగలను? I am asking God why. నేను దేవునిని ఎందుకు అని ప్రశ్న వేస్తూ ఉన్నాను. But in a few weeks, కానీ కొద్ది వారాలలో this Colonel Booth's wife died. కల్నల్ బూత్ గారి సతీమణి కూడా The చనిపోయారు. man who preached, his wife died.
బోధించిన ఆ వ్యక్తి యొక్క భార్య కూడా మరణించడం జరిగింది. In the same church, her coffin was laid. అదే ప్రార్థనా మందిరంలో తన శవపేటిక ఉంచబడింది. And Colonel Booth, the man who preached, stood up కల్నల్ బూత్ గారు ప్రసంగించిన వ్యక్తి లేచి నిలబడ్డారు. and said, ఆయన అంటున్నారు, somebody asked me a question. నన్ను ఎవరో ఒక ప్రశ్న వేసి ఉన్నారు. My wife died. నా యొక్క సతీమణి I మరణించారు. don't have peace. నాకు శాంతి లేదు. But let me tell that brother, అయితే ఆ సహోదరునికి నేను చెప్పాలి, my wife died. నా సతీమణి And మరణించారు. Jesus lives in me. నా యేసు నాలో జీవించుచున్నారు. And because Jesus lives in me, యేసు నాలో జీవించుచు ఉండి ఉన్నారు గనుక even now in the midst of the sorrow, there is a song of peace in my heart. ఈ యొక్క విచారగ్రస్తమైన సమయంలో కూడా హృదయంలో శాంతియుతమైన గీతం ఉండి ఉన్నది. Through all this tribulation, ఈ యొక్క శ్రమలన్నిటి గుండా I can still be more than a conqueror through Jesus who is with me. నాతో కూడా ఉన్న యేసు ద్వారా నేను అధికమైన విజయమును పొంది ఉన్న వాడి వలె ఉంటాను. Today through Salvation Army, millions of people's broken hearts are healed. ఈ రోజున రక్షణ సైన్యం ద్వారా లక్షలాది మంది బ్రద్దలైన హృదయాలు స్వస్థపరచబడి ఉన్నాయి. You may be a father, మీరు కూడా తండ్రి you కావచ్చు, may be a mother. మీరు తల్లి అయినా కావచ్చు. The peace that you carry in your heart alone can save your family. మీ హృదయంలో మీరు మోసుకొని ఉంటున్న శాంతియే అది మాత్రమే మీ కుటుంబాన్ని కాపాడగలదు. Otherwise, without that peace that Jesus gives, you'll be bringing fighting and quarrel in the family because of the problems you face. యేసు గనుక ఇచ్చే శాంతి లేకుంటే మీరు కుటుంబంలో పోరాటాలు తగాదాలు తీసుకొస్తారు. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే పోరాటాలు ఆ రీతిగా ఉంటాయి. But today Jesus is going to give you peace అయితే ఈ రోజున యేసు మీకు శాంతిని అనుగ్రహిస్తారు through the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా. Peace and joy in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి శాంతి, సంతోషం. Today Jesus says, I'm making a covenant with you. ఈ రోజున యేసు అంటున్నారు, నేను మీతో నిబంధన We have చేయుచున్నాను. hope in Jesus. మనం యేసులో నిరీక్షణ కలిగి ఉన్నాము. We have hope in Jesus. యేసులో మనకు నిరీక్షణ ఉన్నది. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Finally, చివరిగా God has made a covenant of miracles with you. దేవుడు మీతో అద్భుత కార్యాల కొరకైన నిబంధన చేసి ఉన్నారు. That's why he says, I'll not leave you as orphans. అందుచేత ఆయన అంటున్నారు, మిమ్మల్ని I'll అనాథలుగా come and విడువను. do miracles for you. నేను వచ్చి మీకోసం అద్భుత కార్యములను జరిగిస్తాను. Exodus 34:10. నిర్గమకాండము God 34:10. says, I will do miracles for you in the midst of your people. దేవుడు సెలవిస్తున్నాడు, మీ ప్రజల మధ్యలో నేను మీ కొరకై అద్భుతమైన కార్యములను జరిగించేదను. God is a miracle worker. దేవుడు అద్భుత కరుడై ఉన్నారు. Acts chapter 10 and verse 38. అపోస్తుల కార్యము 10:38. How God anointed Jesus of Nazareth with Holy Ghost and power. దేవుడు నజరేతు వాడిని యేసు నీతిగా పరిశుద్ధాత్మ చేత శక్తి చేత Then he went అభిషేకించారు. about doing good and delivering those who were oppressed of the devil. అప్పుడు ఆయన మేలు చేయుచు అపవాది చేత బంధించబడి ఉన్న వారందరినీ కూడా విడిపిస్తూ ఆ రీతిగా సంచరించి Let ఉన్నారు. not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Let me say this testimony and then we're going to pray for miracles. నేను ఈ సాక్ష్యాన్ని మీకు తెలియచేశాక అద్భుత కార్యాల కోసమే మీకు ప్రార్థన చేస్తాను. Sister Lily Terangpi from Assam. అస్సాం నుంచి సహోదరి లిల్లీ తెరాంగ్పి. She got married in 2005. 2005 సంవత్సరంలో వారికి They had వివాహమైంది. a happy family life. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని She కలిగి was ఉన్నారు. working in the government as a lecturer. ఆవిడ ప్రభుత్వంలో లెక్చరర్ గా ఉద్యోగం She చేస్తున్నారు. was about to complete her PhD. ఆవిడ తన పిహెచ్డిని కూడా పూర్తి That చేసుకోబోతున్నారు. time thyroid cancer came. ఆ సమయంలో థైరాయిడ్ గ్రంథి యొక్క క్యాన్సర్ Her వచ్చింది. whole world crumbled. ఆమెకు సంబంధించిన ఆమె ప్రపంచమంతా కూడా She కూలిపోయింది. was in deep depression. ఆవిడ లోతైన ఒత్తిడికి She గురయ్యారు. couldn't take care of her children. తన బిడ్డల గురించి జాగ్రత్త And తీసుకోలేకపోతున్నారు. slowly her voice was diminishing. నెమ్మదిగా ఆమె స్వరం తగ్గిపోవడం She was ఆరంభించింది. a lecturer. ఆవిడ She could లెక్చరర్. not lecture. ఆమె ఉపన్యాసం No చేయలేకపోతున్నారు. voice. స్వరమే లేదిక. And she could not go to the kitchen because of the thyroid cancer. She could not face the evaporation of salt which would affect it further. ఆమెకు థైరాయిడ్ క్యాన్సర్ ఉండడం ద్వారా వంటగదిలోకి వెళ్ళి వంట చేద్దామంటే ఆ ఉప్పు ఆవిరి ఆమెను ఇబ్బంది పెడుతుంది. అందుకని వంట కూడా చేయలేకపోతున్నారు. She couldn't eat. ఆమె భోజనం Fear చేయలేకపోతున్నారు. of death tormented her. మరణ భయం ఆమెను ఎంతగానో పీడించి వేస్తూ ఉన్నది. And she was planning to resign her job. ఆవిడ ఉద్యోగానికి రాజీనామా చేసే ప్రయత్నంలో It is ఉన్నారు. at that time అటువంటి she సమయంలోనే heard about Jesus' cause.
ఆవిడ యేసు పిలుచున్నాడు పరిచర్య గురించి She విన్నారు. wrote to me a letter. ఆవిడ నాకు ఒక ఉత్తరాన్ని వ్రాసి ఉన్నారు. And in that letter she said, Dr. Paul Dinakaran, pray for me. ఆ ఉత్తరంలో ఆవిడ చెప్పారు, డాక్టర్ పాల్ దినకరన్ గారు నా కోసం ప్రార్థన చేయండి. And my reply came. నా యొక్క జవాబు రానే వచ్చింది. Psalm 118, 118వ కీర్తన verse 17, 17వ వచనం, which says, you will not die. మీరు మరణించరు అనేదా వచన భావం. You will live. మీరు జీవిస్తారు, And you will recount the wonders of the Lord. మీరు యెహోవా యొక్క కార్యములను తిరిగి మరలా లెక్కిస్తారనేది ఆ వచనం యొక్క భావం. And after that a surgery ఆ happened. తరువాత ఒక శస్త్రచికిత్స జరిగింది. And she came to the Chennai prayer tower before the surgery. ఆమె ఆపరేషన్ కు ముందుగా చెన్నై ప్రార్థనా గోపురమునకు వచ్చి ఉన్నారు. And God blessed the treatment. దేవుడు ఆ యొక్క వైద్యమును ఆశీర్వదించారు. And after that she was declared cancer free totally. ఆ తర్వాత ఆమెకు పూర్తిగా క్యాన్సర్ వ్యాధి నయమైపోయిందని ప్రకటించారు. She got back her voice. ఆవిడ తిరిగి మరలా తన యొక్క స్వరాన్ని పొందుకోగలిగారు. Completed the PhD. పిహెచ్డిని సంపూర్తి చేసుకున్నారు. Confirmed in the job. అలాగే ఉద్యోగంలో స్థిరపరచబడి ఉన్నారు. Today she cooks for her children and leads a wonderful family life. ఈ రోజున బిడ్డలకు వంట చేసి పెడుతూ అద్భుతమైన కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. Her husband was transformed and became a child of God. ఆమె భర్త రూపాంతరపరచబడి దేవునికి బిడ్డగా మార్చబడి ఉన్నారు. Today they love and serve the Lord as a family. ఈ రోజున వారు దేవుని ప్రేమిస్తూ కుటుంబంగా దేవుని సేవను జరిగిస్తున్నారు. The God of miracles. అద్భుత కార్యములను చేయు దేవుడు. What is his name? Jesus. ఆయన పేరు యేసు. Yeshu. యేసు. Yeshu. యేసు. Amen. Shall we Amen. look to him right now? మనం ఇప్పుడే ఆయన వైపుకు చూద్దామా? Paid our salvation through his blood. ఆయన మన రక్షణ కోసం రక్తంతో వెలకట్టించి ఉన్నాడు. Jesus has paid our healing through the wounds in his body. తన దేహములో ఉన్న గాయములనే వెలగా వెచ్చించి ఆయన మన స్వస్థతను కొనుగోలు చేసి ఉన్నారు. Jesus has paid for our peace by being a man of sorrows, acquainted with grief. యేసు దుఃఖము చేతను విచారము చేతను నిండి ఉన్నవాడిగా మన యొక్క విచారములకు సంబంధించిన ఆ యొక్క వెలంతటినీ కూడా ఆయన చెల్లించి ఉన్నారు. Today he is ready to make you his child. ఈ రోజున ఆయన మిమ్మల్ని తన బిడ్డగా చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. Today he is ready to give you peace and make you more than a conqueror. ఈ రోజున మీకు శాంతినిచ్చి అధికమైన విజయాన్ని మీరు పొందుకున్న వారిగా ఆయన చేయనయ్యున్నారు. Today he is ready to come and do miracles for you and release you from your sorrow. ఈ రోజున ఆయన వచ్చి అద్భుత కార్యములను జరిగించి మీ విచారము నుంచి మిమ్ములను విడిపించనయ్యున్నారు. Shall we all give our lives to Jesus? మనమందరం మన జీవితాలు యేసునకు సమర్పించుదాము. Give our lives to Jesus. మన జీవితాలు యేసుకి The ఇచ్చేద్దాం. Holy Spirit is coming right now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే వచ్చుచూ ఉన్నారు. Everyone is now going to get connected with Jesus. ఇప్పుడు ప్రతి ఒక్కరూ యేసుతో అనుసంధానం కానయ్యున్నారు. So whatever you are connected with right now, say, Lord, I'm going to throw it away. కనుక ఇప్పుడు మీరు దేనితో అనుసంధానం చేయబడ్డా చెప్పండి, ప్రభువా నేను దాన్ని విసిరి పారవేస్తున్నాను. I want only Jesus. నాకు యేసు మాత్రమే He కావాలి. has shed his blood for me on the cross. I will become his child. నా కొరకు ఆయన శిలువలో రక్తము చిందించి ఉన్నారు. నేను ఆయన బిడ్డగా మార్చబడతాను. Throw away your cigarettes. మీ సిగరెట్లను Throw విసిరివేయండి. away your alcohol bottles. మీ మద్యపానం సీసాలు Tell పారవేయండి. him I am not going to waste my time in all the games and pornographic materials in the online. ఆ యొక్క ఆన్లైన్లో గేమ్స్ ద్వారా గానీ అశ్లీల దృశ్యాలు చూచే విధానంతో గానీ నా సమయాన్ని వృధా చేసుకోను అని ఇప్పుడే దేవునితో Lord, చెప్పండి. I give my life to you. ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. You open your mouth. మీరు నోరు తెరుస్తారా? Open your heart. హృదయాన్ని తెరుస్తారా? And cry. మొర్ర పెడతారా? This is the moment for your future's blessing. ఇది మీ భవిష్యత్ ఆశీర్వాదాల కొరకైన సమయం. This is the most important moment for your future. ఇది మీ భవిష్యత్తు కోసమై చాలా ప్రాముఖ్యమైన సమయం. God is coming into you and your family now. దేవుడు ఇప్పుడే మీలోనికి మీ కుటుంబంలోనికి వచ్చేస్తున్నారు. My dear parents, you are responsible for your children. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీరే మీ బిడ్డలకు బాధ్యులు అయ్యున్నారు. This is the moment for you to have blessings come upon your children by you giving your life to Jesus. మీరు మీ జీవితాలను దేవునికి సమర్పించడం ద్వారా మీ బిడ్డల మీదకు దైవ ఆశీర్వాదాలు తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడు మీరు కలిగి ఉన్నారు. Turn to Jesus now. ఇప్పుడే యేసు వైపుకు మళ్ళుకొనండి. 100% give your life to him. 100% మీ జీవితాన్ని ఆయనకి సమర్పించండి. Clean up your home. మీ యొక్క కుటుంబాన్ని శుద్ధీకరించుకోండి. Clean up your heart. మీ యొక్క హృదయాన్ని శుద్ధీకరించుకోండి. Tell him, Lord, I need you and you alone. ఆయనతో చెప్పండి, ప్రభువా నీవు మాత్రమే నాకు కావాలి. Shall we all
all cry to him right now. మనమందరం ఇప్పుడే ఆయనకు మొర్ర పెడదామా? If we have let down Jesus in any way, ask him to forgive us. ఏ విధానములోనైనా యేసు తల వంచుకునేలా మనం చేస్తుంటే ఇప్పుడే ఆయన క్షమాపణ అడుగుదాం. Do you have a right relationship with your family members? మీ కుటుంబ సభ్యులతో సరైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారా? If not, repent. అలా కాకపోతే If you పశ్చాత్తాపడండి. have anger concerning anybody, ask Jesus to cleanse you and forgive you. ఎవరి గురించైనా ఆగ్రహాన్ని కలిగి ఉన్నారా? ఇప్పుడే ప్రభు మిమ్మల్ని శుద్ధీకరించి మిమ్మల్ని క్షమించాలని ప్రభువుని అడగండి. If you have taken money unjustly, ask Jesus to forgive you. అన్యాయంగా డబ్బులను తీసుకుని ఉన్నారా? యేసు మిమ్మల్ని క్షమించాలని యేసును అడగండి. Get right with Jesus. యేసుతో సమాధానపరచబడండి. Get right with Jesus. యేసుతో సమాధానపరచబడండి. Get right with everyone in your family and in the world. లోకములో గాని మీ కుటుంబంలో గాని ప్రతి ఒక్కరితో సమాధానపరచబడండి. God says, I want to make a covenant with you. I will never leave you as an orphan. I'll be with you, my child. దేవుడు సెలవిస్తున్నాడు, నా బిడ్డ నేను నీతో నిబంధన చేసి ఉన్నాను, ఎప్పటికీ నిన్ను అనాథగా విడువను అని ఆయన నిబంధన చేస్తున్నారు. Let's turn our lives totally to Jesus. మన జీవితాలను యేసు వైపు సంపూర్తిగా మళ్లించుదాం. Now, ఇప్పుడే. you may have sorrows and pain. మీకు విచారములు ఉండవచ్చును, బాధలు ఉండవచ్చును. Tell him, Lord, give me the grace to fulfill your will in the world. ఆయనతో చెప్పండి, ప్రభువా ఈ లోకములో మీ చిత్తమును నెరవేర్చే కృపను నాకు అనుగ్రహించండి. I will not ask questions. నేను ప్రశ్నలు వెయ్యను ప్రభువా. I am saying, let thy will be done, Lord. మీ చిత్తమే సిద్ధించును గాక అంటాను ప్రభువా. Let thy will be done, Lord. మీ చిత్తమే జరుగును గాక. I will do your will, Lord. నేను మీ చిత్తాన్ని జరిగిస్తాను ప్రభువా. You will turn it into good. మీరు దానిని మేలుకరంగా మార్చివేస్తారు. Give me the grace to fulfill your will even though it be a cross. అది సిలువ అయ్యున్నప్పటికీ కూడా మీ చిత్తమునే నెరవేర్చే కృపను నాకు దయచేయండి అని ప్రార్థిస్తున్నాను. I want peace with God. నాకు దేవునితో సమాధానము కావలసి ఉన్నది. My God should say, my child is doing my will. నా దేవుడు అంటాడు, నా బిడ్డ నా చిత్తాన్ని జరిగిస్తున్నాడు అని అంటారు. Give me that peace to do your will, Lord. అటువంటి మీ చిత్తాన్ని జరిగించే శాంతిని నాకు ఇవ్వండి ప్రభువా. Help me not to be afraid of tribulation. ఈ శ్రమకు భయపడకుండా మీరు నాకు సహాయమును జరిగించండి ప్రభువా. Help me to fear God and do his will in the midst of the greatest tribulation. అత్యంత గొప్ప శ్రమలో కూడా దేవునికే భయపడి దేవుని యొక్క చిత్తమును జరిగించే కృప నాకు దయచేయండి. The grace is coming. కృప వచ్చేస్తున్నది. In your weakness, God's strength is going to be perfected. మీ యొక్క బలహీనతలలో దేవుని యొక్క బలము పరిపూర్ణమవుతోంది. You will rise up. మీరు పైకి లేవనెత్తబడతారు. Wicked people may fight against you today, but you will be more than a conqueror over them. ఈ రోజున దుష్టులైన వారు మీకు విరోధంగా పోరాడవచ్చును గాని మీరు వారి కంటే అధికమైన విజయమును పొంది ఉన్న వారవుతారు. Bless them. వారిని ఆశీర్వదించండి. Increase them. వారిని వృద్ధి పొందించండి. And build their home. వారి గృహాల నిర్మాణం Build చేయండి. their hearts from generation to generation as your homes. వారి యొక్క హృదయములను తరముల వెంబడి తరములు మీ గృహాలుగా నిర్మాణం చేయండి. Thank you, Jesus.